నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ రామచంద్రరావు కొమరయ్యలు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సేవా పక్షం పేరుతో ప్రతిష్టాత్మక వ్యక్తుల సత్కార కార్యక్రమం పట్టణాభివృద్ధికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కృషి విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు వెల్లడి హత్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆకస్మిక తనిఖీలు ఆసుపత్రిలో వార్డులను మెడికల్ స్టోర్ రూమ్లో మందుల నిల్వలను రేపు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఓటు చోరీ బీసీ రిజర్వేషన్ గురించి సభలో చర్చ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నరేంద్ర మోడీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని 15 రోజులు నిర్వహించే సేవా కార్యక్రమాలలో భాగంగా చివరి రోజు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సేవా పక్షం పేరుతో ప్రతిష్టాత్మక వ్యక్తుల సత్కార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎమ్మెల్సీ కొమరయ్యలు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం రామచంద్రరావు కొమరయ్య మాట్లాడుతూ సేవాపక్షం కార్యక్రమంలో అర్జున అవార్డు గ్రహీతలకు పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సమాజానికి విశిష్ట సేవలు అందించిన గొప్ప వ్యక్తులను సన్మానించడం జరిగింది ఇలాంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్పోర్ట్స్ రంగంలో ఆధ్యాత్మిక రంగంలో వైద్య రంగంలో సేవలు అందించిన వారిని భారతీయ జనతా పార్టీ ఈరోజు సన్మానించడం జరిగింది నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా యువత డ్రగ్స్కు అలవాటు పడకుండా ఉండి డ్రగ్స్ ఫ్రీ భారతదేశంగా తయారు కావాలని గొప్ప వ్యక్తుల చరిత్రలను తెలుసుకొని వారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని కష్టపడే తత్వం నేర్చుకోవాలని ఆయన అన్నారు అయితే ఆ మట్టి చీడపీడలకు ఎట్లా పురుగు మంది అవుతుందంటే లోపల ఓ 2 ఫీట్లు తవ్వితే జిగట మట్టి వస్తుంది లోపలి గట్టి బంక మట్టి అంటే ఆ జిగట ఏదైతే నీళ్ళల్లో కలిపి నెక్స్ట్ వందే మాతరం గీతం ఆలపించాల్సిందిగా కోరుతున్నాం సురుచిర మధుకర మణివేణియ మంజుల స్వరమోహిని భవతారిణి జయ జయ శ్రీఫల అన్నీ కూడా ఆమెను వరించాయి కళారత్న సంగీత నాటక అకాడమీ అవార్డు పద్మశ్రీ అవార్డులు పద్మజారెడ్డి గారు దక్కించుకోవటం విశేషం జయప్రద గారికి గట్టిగా చెప్పట్లండి నాచారంలో నల్క కొమరయ్య గారు అదేవిధంగా వీరేందర్ గౌడ్ గారు మళ్ళీ గీతామూర్తి గారు అదేవిధంగా ఈ సేవా పక్వాడా సంబంధించినటువంటి యొక్క నరేంద్ర మోదీ గారి యొక్క 75వ జన్మదిన సందర్భంగా 15 రోజులు ఏదైతే సేవా కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ నిమగ్నమైందో ఆ కార్యక్రమంలో చివరి రోజుగా ఈరోజు విశిష్ట వ్యక్తులను అంటే పద్మశ్రీ అవార్డీస్ కానీ అర్జున అవార్డీస్ కానీ లేకపోతే ఏదో ఒక సంబంధించినటువంటి ఒక అవార్డులు పొందినటువంటి ఒక పెద్దలకు ఇవాళ ఇక్కడ సన్మానం చేయడం జరిగింది వారి కథలు వారి యొక్క జీవిత ఏవైతే సాధించినటువంటి ఒక పన్ను సాధించినటువంటి ఒక ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక కథగా ఈరోజు యువత దాన్ని పాటించాల్సిన అవసరం ఉన్నది
ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈరోజు పద్మశ్రీ సంపాదించారు. వారి యొక్క క్షేత్రంలో వారి యొక్క ఫీల్డ్లో డాక్టర్గా అయితేంది, స్పోర్ట్స్మెన్గా అయితేంది, అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి ఫీల్డ్లో అయితేంది. ఈరోజు భారతదేశంలో అనేక మంది విశిష్ట వ్యక్తులు ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఈరోజు సత్కరిస్తుంది. ఎందుకంటే వాళ్ళు రాబోయే తరాన్ని ఈరోజు అందరినీ కూడా ప్రోత్సాహన చేసేటటువంటి వాళ్ళ గాథలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా యువత ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి చాలా ఉన్నది. ఎందుకంటే యువత ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుడు అయినటువంటి మన దేశ ప్రధానమైనటువంటిగా నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా మేము నషాముక్త భారత్, ఒక మద్య ద్రవాలకు సంబంధించినటువంటి డ్రగ్స్ ఫ్రీ నేషన్గా తయారు కావాలి మనం. కాబట్టి యువత ఈ గాథలు విని, వీళ్ళ కథలు విని, వీళ్ళ సక్సెస్ విని అటువంటి కష్టపడేటటువంటిగా మనం ఒక పర్సనాలిటీ పెంచుకోవాలి. స్పోర్ట్స్లో మనం పార్టిసిపేట్ చేయాలి. మనం అదేవిధంగా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో కల్చర్ యాక్టివిటీస్ కానీ ఈ డ్రగ్స్కు దూరంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి కార్యక్రమం మల్కా కమ్రే గారి యొక్క ఢిల్లీ పబ్లిక్ చేరేందుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మంచి ఒక కార్యక్రమం స్పందన వచ్చింది. కాబట్టి విశిష్ట అతిథులుగా అందరూ కూడా ఇలా వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. సదాశివపేట పట్టణాభివృద్ధికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నిరంతరం కృషి చేస్తున్నారని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చీల మల్లన్న, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతా గోపాల్లు అన్నారు. గురువారం సదాశివపేట పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పట్టణ అభివృద్ధికి TUF-IDC నిధులతో 10 కోట్ల రూపాయల పనులకు ఈ నెల 7న టెండర్లు పిలువబడిందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ముఖ్యమంత్రి నిధుల ద్వారా మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ 25 కోట్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. అందులో మొత్తం 324 పనులకు గాను 208 పనులకు మాత్రమే ప్రభుత్వం 13 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబించి సదాశివపేట పట్టణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కోడూరు అంజయ్య, అక్బర్ హుస్సేన్, ఇంద్రమోహన్ గౌడ్, నాగుల విజయ్ కుమార్, నాగనాథ్, బరాడి శివ, నాసిర్, వాదోని రాజు, జబ్బర్, దిడిగే నాగేష్, ఫనీ కామెల్, ఆయుబ్ తదితరులు పాల్గొన్నారు. లక్షల వర్కులు ఫర్ టెండర్ నోటీస్ వేయడం జరిగింది. ఆ వేసిన సందర్భంగా మరి ప్రెస్ మీట్ పెట్టినాం. మరి ప్రెస్ మీట్కు వచ్చిన మరి పెద్దలు చీల మల్లన్న గారు, మరి మున్సిపల్ చైర్పర్సన్ శివరాజ్ పాటిల్ గారు, అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వం మరి చింతా ప్రభాకర్ అన్న ఎమ్మెల్యే గారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతో, మరి హరీష్ అన్న సహాయ సహకారాలతో సదాశివపేటలో ఇంచుమించు 150 కోట్ల వర్కులతో చాలా డెవలప్మెంట్ చేసుకున్నాం. అందులో భాగంగా మిషన్ భగీరథ కానీ, మరి ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ, మరి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, మరి మినీ ట్యాంక్ బండ్ కానీ, టౌన్ బ్యూటీ దాంట్లో మరి డివైడర్ కానీ, మరి సెంటర్ లైటింగ్ కానీ, మరి చాలా ఇంచుమించు వర్కులతో 150 కోట్లతో వర్కులు తీసుకున్నాం. మరి TUF-IDC కింద మరి ప్రపోజల్స్ పంపిస్తే 20 కోట్ల ప్రపోజల్స్ పంపిస్తే మరి 20 కోట్లు శాంక్షన్ కావడం జరిగింది. మరి అది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నదని మరి అడిషనల్ కలెక్టర్ గారికి, మరి ఎమ్మెల్యే గారికి బాగా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నది, ఇది ఎందుకు అయితే లేవని చెప్పి మరి వారికి ప్రెజర్ వేయడంతో వాళ్ళు కూడా అధికారులతో మాట్లాడి ఇది కాల్ఫర్ చేయాలి, మీ తొందర స్టార్ట్ చేయాలని చెప్పి అధికారులకు ప్రెజర్ వేయడం జరిగింది.
ఆ ప్రెజర్ వేయడంతో మరి ఇప్పుడు 7 వర్కులు మరి 7వ తారీఖున ఈ ప్రొక్యూర్మెంట్ కింద మరి టెండర్ నోటీసు వేసిండ్రు. మరి అది 13వ డేట్కు నుంచి 21వ డేట్ వరకు మరి ఆ టెండర్ వేయాలని చెప్పి మరి ఆ నోటీస్ వేయడం జరిగింది. ఆ 21వ డేట్ వరకు లాస్ట్ ఉన్నది కాబట్టి దయచేసి కాంట్రాక్టర్లు ఎవరున్నా మరి అది తొందరగా కంప్లీట్ చేయాలి. మరి అది వర్కులు కూడా మరి ఎమ్మెల్యే సహాయ సహకారాలతోని మరి హరీశాన సహాయ సహకారాలతోని మరి ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా మన స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు సదాశివపేట స్థానికుడు కాబట్టి 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండి సదాశివపేట మౌలిక వసతులు ఏంటి, సదాశివపేటలో ఏ పనులు చేపట్టాలనే తపనతో ఎంతో కృషి చేసిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సదాశివపేట పట్టణానికి 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తున్న విషయం మనందరూ గమనించవలసిన విషయం. ఆ రోజు చింతా ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా లేకున్నా కూడా ఎన్నో రకాలుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ద్వారా కృషి చేసి ఈరోజు HDFC కానీ IDFC ఫండ్స్ కానీ వారి ద్వారానే రావడం జరిగింది. ఇప్పుడు గతంలో ఏదైతే మన మల్లన్న గారు టౌన్ అధ్యక్షులు చెప్పిన ప్రకారంగా ప్రతి పనులు కూడా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా వారి ద్వారానే సదాశివపేట పట్టణానికి డబ్బులు రావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి పథంలో లేకుండా డబ్బుల గురించి ప్రజలు కూడా ఎటువంటి ఆలోచన లేకుండా ఈరోజు కాంట్రాక్టర్లు కూడా పనులు చేయాలంటే ఎంతో భయపడుతున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. మేము పనులు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ డబ్బు ఈ ప్రభుత్వం ద్వారా వస్తుందో రాదో అనే భయంతో ఒక్కొక్క పనికి 4 సార్లు టెండర్ కాల్ఫర్ చేసినా కూడా ముందుకు రాకపోవడం గమనించవలసిన విషయం. మనకు చింతా ప్రభాకర్ గారు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సదాశివపేట మౌలిక వసతులు ప్రతి దాని మీద కూడా ఒక అవగాహనతో, ఒక అభిప్రాయంతో, ప్రత్యేక ఉద్దేశంతో, ప్రత్యేక శ్రద్ధతో పనులు చేస్తున్న విషయం మనమంతా గమనించాలి. ఏదైతే మనం నమ్ముకొని వారిని గెలిపించడమో ప్రజలు వారి నమ్మకాన్ని వమ్ము జరగకుండా మన గురించి ఎంతో కృషి చేస్తున్న విషయం మనమంతా గమనించి చింతా ప్రభాకర్ గారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలపవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనవి చేస్తున్నాం. సర్వతోమ అభివృద్ధి కోసం సదాశివపేట స్థానిక శాసనసభ్యులు అన్న చింతా ప్రభాకర్ గారి యొక్క కృషితో, హరీశ్వరరావు గారి ఆశీస్సులతో సదాశివపేట పట్టణానికి టీవీ5 ఎడిషన్ నిధులు 18,50,00,000 రూపాయలు గత ప్రభుత్వంలో కూడా మంజూరు చేయడం జరిగింది. మరి ఆ ప్రభుత్వంలో కూడా మంజూరు చేసినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా నేటి వరకు మండల కేంద్రమైన హత్నూరు పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఏటీసీ సెంటర్లో ఎంతమంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు, సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు, శిక్షణ సౌకర్యాలు, సెంటర్లో ఉన్న అవసరాలపై కలెక్టర్ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఏ కోర్సులలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు, విద్యార్థులకు అందుతున్న అధునాతన శిక్షణపై కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏటీసీలో అందిస్తున్న అధునాతన శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని శిక్షణలో మంచి నైపుణ్యం సాధించి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య విద్యార్థులకు సూచించారు. ఏటీసీ సెంటర్లో ఉన్న మౌలిక సదుపాయాలు, అవసరాలపై సమగ్రంగా సమీక్షించారు. రానున్న రోజుల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ రంగంలోనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఏటీసీలో శిక్షణ పొందిన వారికి భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని కలెక్టర్ అన్నారు. ఈ సందర్శనలో ఏటీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కొత్త బోర్ ప్రపోజ్ చేశారు. అంటే ప్లంబింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది, కనెక్షన్ ఇవ్వడానికి బోర్ చేశారు. సమ్ పేమెంట్ गवर्नमेंट के वास्ते सुंदर आधा और में भी वाला सब కంపెనీ వాళ్ళు అంటే పవర్ సప్లై లైన్ వైఫై ఏంటంటే మొన్నటి టాటా అనుకున్నాం, కానీ నిన్న మాకు తెలిసింది ఏంటంటే మేమే ఇండివిజువల్గా ఐటీఐ వల్లే చేసుకోవాలని విన్నారు. కానీ ట్రైనింగ్స్ టీచింగ్ క్లాస్ మాత్రం ఏమీ సేమ్ టైం కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాము. మరి ఒక్కసారి ఎంత అవుతుంది కంప్లీట్? రెయిన్ వాటర్ వచ్చినప్పుడు మొత్తం తీసేసి డైరెక్ట్గా వాటి మీదనే పడుతుంది. డీపీల మీద పడడం ఎక్కడ పిల్లల పేమెంట్ టైంలో మళ్ళీ మేము పిల్లలకి పెట్టాం. ఇంటర్నల్ ప్రాబ్లమ్ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సమయ పాలన పాటించాలి. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే నిరుపేద రోగులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. గురువారం హత్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వార్డులను, మెడికల్ స్టోర్ రూమ్లో మందుల నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. షార్టేజ్ ఉందా స్టాఫ్? ఇద్దరే ఉన్నారు. ఇక్కడ మరి నైట్ నడుస్తుంది. నైట్ ఎంతమంది వస్తున్నారు? డైలీ ఎంటర్ చేస్తాం. మీకు ఇప్పుడున్న స్టాక్ ఆన్లైన్ స్టాక్ ఒకటేనా లేదా? మరి అప్డేట్ చేయండి. బికాస్ మీరు అది అప్డేట్ చేయకపోతే మీకు కావాల్సిన స్టాక్ రాదు. అది చూసుకొని పంపిస్తాం. ఇంకా మెడిసిన్ షార్టేజ్ ఉందా? వ్యాక్సినేషన్ అయితేనేమో ఇంజెక్షన్ రెండుసార్లు వస్తున్నారా? ఫస్ట్ టైం వస్తుంది? ఫస్ట్ టైం. మాత్రలు టాబ్లెట్ ఇచ్చినారు, గోళీలు ఇచ్చినారా?
ఖమ్మం ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ ప్రకటించారు. దీనికోసం కులగణన కూడా పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డి జీవో ఇచ్చారు. బీసీలకు న్యాయం చేయాలి అని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడానికి నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ తీర్మానంతో గవర్నర్ కూడా పంపడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇవ్వడానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. బీసీల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీసీలు అందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి. కోర్టు ఇవ్వకున్న పార్టీ పరంగా 42% ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉంది. రేపు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నాం. ఓటు చోరీ బీసీ రిజర్వేషన్ గురించి చర్చ జరుగుతుందన్నారు. కూడా కట్టుబడి ఉంది. ఏదైతే ఈ కార్యక్రమాన్ని గురించి మరియు మన నియోజకవర్గ అభివృద్ధి గురించి కూడా రేపు % ఉండగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని మన తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల కంటే ముందు కామారెడ్డిలో డిక్లరేషన్లో భాగంగా 6 గ్యారెంటీలు కానీ రైతులకు ఇచ్చిన మరి రుణమాఫీ గురించి కానీ బీసీలకి 42% రిజర్వేషన్ కల్పనలో భాగంగా మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చిత్తశుద్ధితోటి ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు లెక్క తేల్చాలని చెప్పేసి కులగణన కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు కులగణన కూడా చేయడం జరిగింది. ఆ కులగణన కూడా మరి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్గా ఉండి బీసీలుగా లెక్క తేల్చాలని చెప్పేసి ఏదైతే భావించిందో దానికి అనుగుణంగా లెక్క తేల్చింది. 57.6%గా బీసీలు ఉన్నారని చెప్పేసి లెక్కలు కూడా మొత్తం కూడా పత్రికా ప్రకటన ద్వారా ఎవరెవరు వాటా ఎంత ఉన్నదని చెప్పేసి తెలంగాణ కులగణనలో బయటకు వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మరి ఢిల్లీ వెళ్ళి కూడా మరి బీసీలు 42 రిజర్వేషన్ కోసం కొట్లాడటం జరిగింది. ఈ కులగణన చేయాలని చెప్పేసి డిమాండ్ రాహుల్ గాంధీ గారు భారతదేశం అన్ని రాష్ట్రాల్లో కులగణన చేయాలని చెప్పేసి వాదన తీసుకెళ్తే మరి దానికి బీజేపీ ప్రభుత్వం మరి వాళ్ళు కులగణనని జనగణనతో పాటు కులగణన చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ భారతదేశానికి ఒక దిక్సూచిలాగా ఈ కులగణన విషయంలో కానీ 40% రిజర్వేషన్లో కానీ మరి ఎట్లా ఉందనేది చెప్పేసి ఇది నిదర్శనం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ గౌరవ మంత్రివర్యులు తుమ్మనేశ్వర్ గారని మరి భట్టి గారు కానీ డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా పొంగిరెడ్డి గారు మొత్తం క్యాబినెట్ మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకి న్యాయం జరగాలంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ని కల్పనలో భాగమే బీసీల యొక్క అభివృద్ధిలోకి రావడానికి కారణం. ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లో రిజర్వేషన్లు ఎంత ముఖ్యమో మనం చూస్తున్నాం. స్వతంత్రం వచ్చిన మరి దాదాపుగా 75 సంవత్సరాలు అవుతుంది. బీసీలకి రాజ్యాధికారంలో వాటా లేకుండా పోయింది. జనరల్ సీట్లలోగా నిలబడాలంటే స్థానిక సంస్థలలో బీసీలు జనరల్ సీట్లలో పోటీ పడే పరిస్థితులు లేరు. మరి గతంలో 2018లో పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి అప్పుడున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేశారంటే 50% మించకుండా మరి పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరచడం ద్వారా ఈరోజు మరి దాన్ని ఎట్లా ఎదుర్కొనాలని చెప్పేసి మరి అప్పుడు రిజర్వేషన్లు 27%, 23% రిజర్వేషన్లు వచ్చినాయి. అసలు 33% రిజర్వేషన్లు రావాలి. మరి కొన్ని ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు మనం జనాభా అనుగుణంగా పెంచడంతో బీసీ రిజర్వేషన్ తగ్గినాయి. దాన్ని ఏం చేయాలని చెప్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మూల మలుపు వద్ద 2 ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా కొని డిపో కొత్తగూడెం డిపోలకు చెందిన 2 బస్సులకు జరిగిన ప్రమాదంలో పలువురికి గాయాలు. క్షతగాత్రులను 108లో భద్రాచలం ఆసుపత్రికి తరలింపు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.
నమస్కారం అండి. నేను డాక్టర్ రామకృష్ణ, సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ భద్రాచలం. ఈరోజు ఉదయం సుమారుగా 7 గంటల ప్రాంతంలో సారపాక వద్ద జరిగిన యాక్సిడెంట్లో 2 బస్సులు ఢీకొనటం వల్ల 31 మంది క్షతగాతులని భద్రాచలం ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అందులో ఉన్న పేషెంట్లు అందరికీ కూడా చాలా స్వల్ప గాయాలు అయ్యాయి. చాలామందికి ముక్కు, పెదవులు, అదేవిధంగా మోచేతులకు గాయాలయ్యాయి. ఒక 4గురికి మాత్రం తలకి గాయాలైనవి. అందరినీ మేము అత్యవసరమైన చికిత్స అందించి అవసరమైన ఎక్స్రేలు అన్నీ తీసాము. అందరూ పేషెంట్లు కూడాను వాళ్ళ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఒక 2 పేషెంట్లను మాత్రం మేము అబ్జర్వేషన్ కోసం అడ్మిట్ చేయడం జరిగింది. అందరికీ ఎవరికి కూడా ప్రాణహాని లేదు. బంజారా హిల్స్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. 750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణ జేసీబీ సహాయంతో తొలగించారు. రోడ్డు ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలు. సంగారెడ్డి టమాటాల లోడుతో వెళ్తున్న బోలెరు వాహనాన్ని డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. దీంతో బోలేరులోని టమాటాలు రోడ్డు పాలయ్యాయి. వాహనదారులు ఎగబడి టమాటాలను ఎత్తుకెళ్లారు. సంగారెడ్డి జిల్లా కంది మండలంలో ఘటన జరిగింది. ఈ ఘటనలో బోలేరు డ్రైవర్కు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామచంద్రరావు కొమురయ్యలు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సేవాపక్షం పేరుతో ప్రతిష్టాత్మక వ్యక్తుల సత్కార కార్యక్రమం. పట్టణాభివృద్ధికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కృషి. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు వెల్లడి. హత్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆకస్మిక తనిఖీలు. ఆసుపత్రిలో వార్డులను, మెడికల్ స్టోర్ రూమ్లో మందుల నిల్వలను రేపు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. ఓటు చోరీ, బీసీ రిజర్వేషన్ గురించి సభలో చర్చ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను మీ సుమాంజలి.